తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి గుడ్ న్యూస్ అండి. సో ఎందుకంటే సెలవులు మళ్ళీ ముఖ్యంగా ఏ జిల్లాలకు ఇవ్వబోతున్నారు ఏంటన్నది ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. సో ముఖ్యంగా తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల్లో కొన్ని జిల్లాలు అతలాకుతలు అవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మళ్ళీ వర్షాలు కూడా జోరందుకున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో మెదక్, అదేవిధంగా కామారెడ్డి, హైదరాబాద్, ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అనమాట. కామారెడ్డి, మెదక్ జిల్లాలో అధికారులు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లి, వాహనాలు సైతం వరదల్లో కొట్టుకుపోయాయి. ఇక ఎంతోమంది వరదలో చిక్కుపోయారు. ఇక రెస్క్యూ టీమ్ స్పందించి వారిని కాపాడుతున్నారనమాట. ఇక ముఖ్యంగా రామయ్యపేటలో సుమారు 300 మంది విద్యార్థులు వరదలో చిక్కుపోవడంతో రెస్క్యూ టీం కాపాడింది. కామారెడ్డి జిల్లాలో కూడా భారీ వర్షాలు చాలా నష్టమైతే వాటిని నేపథ్యంలో విద్యార్థులకు పండుగ లాంటి వార్త అయితే అధికారులు తెలిపారనమాట. ఈ జిల్లాల్లో రేపు పాఠశాలకు సంబంధించి సెలవులు ప్రకటిస్తూ ఇక అధికారులు ప్రకటించారు. ఇప్పటికే గణేష్ చతుర్థి సందర్భంగా పాఠశాలకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా జిల్లా కలెక్టర్లకు కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన రెస్క్యూ టీంలు కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. మరో 2 రోజుల్లో పాటు భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు క్లియర్ ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రకటించారు. దీంతో గురువారం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్న నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే భారీ వర్షాలు ఉండడంతో వరుసగా సెలవులు ప్రకటించే అవకాశం అయితే ఉంది. అయితే భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో పరిస్థితి బట్టి విద్యాసంస్థలు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం ఇక ఆదేశాలు అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే కరీంనగర్, నిజామాబాద్, ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో అక్కడ కూడా విద్యాసంస్థలు సెలవులు ప్రకటించే అవకాశాలు అయితే ఉంది. మొత్తం మీద రేపు మనకు కామారెడ్డిలో కూడా సెలవులు, అదేవిధంగా మెదక్ జిల్లాలో కూడా సెలవులు అయితే ప్రకటించినట్టు జిల్లా కలెక్టర్లు అయితే చెప్తున్నారనమాట. మొత్తం మీద వర్షాల కారణంగా ఏ జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయో ఆ వర్షాలు ఉన్నటువంటి జిల్లాల బట్టి కలెక్టర్లు నిర్ణయాలు తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించిన లేటెస్ట్ తాజా సమాచారం అండి.